హాయ్ అండి. మనం చక్కగా హరివరాసన నేర్చుకుంటున్నాం కదా! నేను ప్రీవియస్ వీడియోస్‌లో అర్ధచంద్ర సారీ పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము ఈ 3 హస్తాల గురించి నేను డీటెయిల్డ్‌గా చెప్పాను. ఈ వీడియోలో తర్వాత మయూరము. ఆహ్, ఫస్ట్ పతాక హస్తాలు చెప్పాను గదా! ఇట్లాగా డోర్ ఓపెన్ చేసినప్పుడనో, పైననో, కిందనో, అక్కడనో లేకపోతే ఇదంతా అనో, లేదంటే గాలి వీస్తుంది అని కానీ ఇట్లా గాలి వీస్తుంది అని కానీ, దెబ్బలు పడతాయని చెప్పినప్పుడు కానీ, మొత్తం నా బాడీ అంతా అని చూపించినప్పుడు కానీ, ఈ దారిలో అని చెప్పినప్పుడు కానీ, ఇవన్నీ పతాకం అనుకున్నాం. త్రిపతాకానికి క్రౌన్, కొమ్ములు, ఈ ఫ్లాగ్ కానీ, లేదంటే ఒక దాన్నెలా చెప్పాలి? ఒక కైండ్ ఆఫ్ ఫ్లవర్‌ని చూపించినప్పుడు కూడా అలా చేస్తూ ఉంటాము. ఇంకా ఫైర్‌ని చూపించినప్పుడు కానీ, మంటల్ని చూపిస్తున్నప్పుడు కానీ అని చెప్పానని చెప్పుకున్నాం. అలాగే అర్ధపతాకము వచ్చి ఇట్లా ఏదైనా ఓపెన్ చేస్తున్నాము అని చూపిస్తున్నప్పుడు కానీ, వీళ్ళు వాళ్ళని లేదంటే భార్యాభర్తల్ని సెపరేట్ అని చెప్పనన్నప్పుడు, విడిపోయారన్నప్పుడు, లేదంటే ఈ ఐ ఇట్లా కార్నర్ చూపిస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అర్ధపతాకాన్ని యూజ్ చేసాం. ఆ తర్వాత కత్తెరి ముఖం. కత్తెరి ముఖం అంటేనే కత్తెరి మనకు తెలుసు కదా! కత్తెరని ఇట్లా కట్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక తీగని చూపిస్తాం కదా! చూడండి 2 చేతులు ఒకే సైడ్ రోల్ చేస్తూ వెళ్తే ఒక తీగని చూపించినప్పుడు, లేదంటే చచ్చిపోయింది, ఏదైనా వస్తువు చచ్చిపోయింది అన్నప్పుడు, లేదంటే చూడండి ఏదో సంథింగ్ ఏదో ట్రిక్కీ నడుస్తుంది అనుకున్నప్పుడు, ఏదో నడుస్తుంది అన్నప్పుడు, లేదంటే ఒక గమనం వెళ్తుంది అని చూపిస్తున్నప్పుడు, అలాగే కర్లీ హెయిర్ అని చూపించేటప్పుడు, కర్లీ హెయిర్ అని చూపిస్తున్నప్పుడు, ఇంకా ఇట్లాంటి ఐ కార్నర్స్‌ని చూపిస్తున్నప్పుడు, 2 అని చూపిస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కత్తెరి ముఖాన్ని యూజ్ చేస్తాం. అంటే మీరు ఒక్కొక్కటి పట్టుకోండి. ఇప్పటికి కత్తెరి ముఖం వరకు చెప్పాను కదా! చూడండి. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తెరి ముఖము. కత్తెరి ముఖం లాగానే ఈ యూజెస్‌తోనే నార్మల్‌గా ఉంటాయి ఎక్కువగా. మయూరము. నెక్స్ట్ వచ్చి మయూరము. మయూరము అన్న పేరులోనే నెమలి ఉంది కదా! నెమలిని మనం ఎలా చూపిస్తాం? చాలా సందర్భాల్లో చూపిస్తూ ఉంటాం. ఇలా చూపిస్తాము ఒక్కొక్కసారి. లేదంటే ఇలా చూపిస్తాము. ఓకేనా? కృష్ణుడికి పైన నెమలి పించం ఉందని. వామిటింగ్‌గా వద్దిపోతుంది నాకు అని చెప్పేటప్పుడు, అలాగే ఐ కార్నర్‌ని చూపించేటప్పుడు, అలాగే మనం కాటుక పెట్టుకుంటున్నాము అని చూపించేటప్పుడు, ఇంకా అలాగే నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నాము అని చూపించేటప్పుడు, అలాగే సేమ్ ఇందాక నేను చెప్పాను కదా! క్రీపర్‌ని చూపించినప్పుడు, లేఖనం రాస్తున్నప్పుడు, లెటర్స్ కానీ ఏమైనా రాస్తున్నాము అని చూపిస్తున్నప్పుడు, ఇంకా హెయిర్‌ని లేదంటే జడ కర్లీ హెయిర్ అని చూపిస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మయూర హస్తాన్ని వాడతాం. ఓకేనా? ఇప్పటివరకు ఏమేమి చెప్పాను? పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తెరి ముఖము, మయూరము. ఇవి బై హార్ట్ చేయండి ఈ వీడియో వరకు. వీడియోలో నేను చెప్తున్న ప్రతి విషయాన్ని మీ వరకు చేరుతుంది. అంటే మీరు దానికి ఎలా స్పందిస్తున్నారంటే, మేము వీళ్ళేదో టైం పాస్‌కి చేస్తున్నారు అని దయచేసి అనుకోవద్దు. టైం లేదు అసలకి. కానీ వెతుక్కొని ఒక వీడియో చేయడానికి చాలా కష్టమవుతుంది. మీ స్పందన నాకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకోసం దయచేసి చూసి దీన్ని నలుగురికి తెలియచేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఎంకరేజ్ చేస్తే మా నుంచి అంటే నాకు తెలిసిన విద్యని నేను నలుగురికి పంచుతున్నాను అనే కన్నా నన్ను నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనుకుంటున్నాను. మీ స్పందన వల్ల అది ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతుంది. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ నాకు తెలియచేయండి. చెప్పే విషయాల్లో ఇంకా డెప్త్‌కి వెళ్ళాలి, చక్కగా డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలి, గురుముఖంగా నేర్చుకోవాలి అనుకుంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను 8884 నెంబర్ షేర్ చేస్తున్నాను. ఆ నెంబర్‌కి మీ ఒపీనియన్‌ని నాకు షేర్ చేయండి. ఓకేనా?
మనం హరివరాసనం నేర్చుకుంటున్నాం కదా, ఈరోజు ఇంకొక చరణంలోకి వెళ్ళిపోదాం. కల మృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మకం దేవమాశ్రయేత్. కల మృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేశరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. ఇక్కడ కళ మృదుస్మితం. కళ మృదుస్మితం అంటే అంటే అందమైన, అంటే మృదు ఒక స్మైల్. వాళ్ళ అయ్యప్ప స్వామి మొహం చూస్తే ఒక చక్కటి స్మైల్, ఎప్పుడు ఇంత ఇల్లిగా కాకుండా అంత స్మూత్ అనమాట. దాంతో కంపేర్ చేయడానికి కూడా ఇంకా వేరే ఏది లేదు. అంటే ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి లేదు. అంత అందమైన మృదువైన నవ్వు అయింది. ఓకేనా? చూడండి, కళ మృదుస్మితం, చక్కటి కళ మృదుస్మితం సుందరాననం. అందంగా సుందరాననం అన్న మాట ఎన్నిసార్లు వాడతారంటే ఆల్మోస్ట్ ప్రతి చరణంలో వస్తుంది. ఎందుకంటే ఆ రూపం మనం అయ్యప్ప స్వామిది మనం ఎక్కడ చూస్తున్నా కానీ ఆ ప్లెజెంట్ ఆ రూపం అనేది ఇంకా చెప్పాను కదా, ఇలా ఉంది అలా ఉందని కంపేర్ చేయడానికి లేదు. అంత బాగుంటుంది ఆ సుందరాన్నం. అందుకే అన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంది. ఓకే, కల మృదుస్మృతం కల మృదుస్మితం సుందరాననం కళభకోమలం. కళభకోమలం అంటే ఆయన శరీరం అంత చిన్న పిల్లోడికి శరీరం కానీ చిన్న బాబు శరీరం ఉంటే ఎంత స్మూత్గా ఉంటుంది, కోమలంగా. అంటే ఇట్లా ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నంత స్మూత్గా ఉంటుంది కదా. కళభకోమలం కళభకోమలం స్వామి గాత్రమోహనం. గాత్రం అంటే శరీరం. గాత్రమోహనం. ఓకే, చూడండి, కళ మృదుస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరి వాజివాహనం. అంటే ఆయన మనం ఇంతకుముందు చరణాల్లో కూడా చూసాం కదా, ఒకసారి ఏనుగు మీద వెళ్తున్నట్టుగా, ఒకసారి మంచి సింహం మీద వెళ్తున్నట్టుగా, ఒకసారి గుర్రం మీద వెళ్తున్నట్టుగా, ఇవన్నీ ఆయన వాహనాలుగా చూపిస్తున్నారు. ఇందులో ఆ 3 చెప్తున్నారు. ఓకేనా? కళభకేసరీ వాజివాహనం. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఏ హస్తాలు వాడానని. హరిహరాత్మజం దేవమాశ్రయేత్. ఓకే, కళ మృదుస్మితం కదా, ఇది హంసాస్య హస్తాలు. కళ మృదుస్మితం. సుందరాననం ఇలా కూడా చూపించవచ్చు. అలపద్మ హస్తాలు సుందరాననం. చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందా పతాక హస్తం, ఈ ఫేస్ మొత్తాన్ని చూపిస్తూ సుందరాననం కళభకోమలం. చూడండి, ఇది బాగా ఆ చిగురు ఆకు లాంటి ఒక స్మూత్నెస్ చూపించేటప్పుడు కళభ, చిన్న పిల్లోడు బాడీలా ఉంది కదా, కళభకోమలం. లేదంటే కళభకోమలం మిడిల్ ఈ ఫింగర్స్ దగ్గర ఇలాగ. అర్థమవుతుందా? కళభ, ఇది చతురహస్తాలు. మీరు ఎలా పడితే అలా అనకూడదు, ఒక్క ఎస్ అంటే. కళభకోమలం గాత్రమోహనానికి మళ్ళీ చూడండి, అలపద్మహస్తాలు తల పైన పెట్టుకుని ఇక్కడ వరకు అని, మన నెక్ వరకు అని, అక్కడి నుంచి తిప్పి ఇట్లా కిందకనండి, ఇలాగ. ఓకేనా? గాత్ర అయిందా? మోహనం కళభకేసరి, 2 త్రిపతాక హస్తాలు. ఓకే, ఈ బయట నుంచి లోపలికన్నా అనొచ్చు, లోపల నుంచి ఇట్లా బయటకన్నా అనొచ్చు, బయట నుంచి లోపలికైనా అనొచ్చు. చూడండి, ఇది మరీ ఇట్లా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఉన్నదాన్ని ఎయిదర్ ఇట్లా లోపలికి, ఇలా బయటికి. ఓకేనా? కళభ కేసరి పద్మ కోసం
మళ్ళీ శిఖరహస్తం. ఓకే. కళభకేసరీ వాసి త్రిపతాక హస్తం. వాహనం కటకాముక హస్తం. ఓకే. ఇలా పట్టుకొని అలా తాడు లాగినట్టుగా వాజివాహనం. హరిహరాత్మజం దేవమాశ్రయేత్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడు 1, 2 ముందుకు నడు. 1, 2 లాంగ్ స్ట్రెచ్ చేసి కళమృదు స్మితం. ఓకేనా? చూడండి మళ్ళీ. కళమృదు స్మితం సుందరాననం కలభ కోమలం పక్కకి కోమలం లాంగ్ స్ట్రెచ్ గాత్ర మోహనం కళభకేసరీ ఇది కళభకేసరీ కేసరి వచ్చేయాలి. కళభకేసరీ ఇటంతా తిరగచ్చిన కళభకేసరీ వాజివాహనం వెంటనే తీసుకో. మళ్ళీ గుర్రం తీసుకో. ఆ కాలు లిఫ్ట్ చేయి. వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. ఓకే. ఒకసారి మళ్ళీ చూసుకోండి. కళమృదు స్మితం కళమృదు స్మితం కళమృదు స్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకే. అది చక్కగా నేర్చుకోండి. అర్థం కాకపోతే అడగండి. కింద మీరు కామెంట్స్ రూపంలో మీకు ఎంతవరకు అర్థమైంది, ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అన్న విషయాలు నాకు కింద కామెంట్స్లో పెట్టండి. ఏమైనా ఇంకా మీ ఇంప్రూవ్మెంట్ కోరుకుంటే అది కూడా పెట్టండి. అంటే మీ ఇంటరాక్షన్ అన్నది నాకు చాలా అవసరం. అందుకోసమే అడుగుతున్నాను. చూస్తున్నారా లేదా అన్నది. అంటే నాకు కూడా ఒక ఉత్సాహం ఉంటుందిగా, అవును అందరు చూస్తున్నారు అని చెప్పానని. అందుకోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్పిందే చెప్తున్నాను. యూట్యూబ్ నుంచి ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. లక్కగా టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎక్కడున్న వాళ్ళైనా మొత్తం మన ఇంట్లో ఉన్నట్టే ఆన్లైన్లో చక్కగా నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ ఇంకా బెటర్ ఏంటంటే దగ్గర ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చేయచ్చు. కాబట్టి చక్కగా దైవ కళ్ళు భక్తితో నేర్చుకోండి దయచేసి. ఇంకొక అంటే ఇది యూట్యూబ్ చూసి నేర్పించే వాళ్ళందరికీ మీకు దండం. దయచేసి నాశనం చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.